ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా రెగ్యులర్‌గా కనిపించి వినిపిస్తున్న వార్తలేంటో తెలుసా? పోలీస్ అధికారుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. పోలీసుల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈ వార్త చూస్తే అనంతపురం జిల్లా ఆకుతోటపల్లిలో సోమవారం కాల్పుల కలకలం రేగిందట. ఓ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి వెళ్ళిన టూ టౌన్ సీఐ శ్రీకాంత్‌పై దాడి యత్నం జరిగిందట. ఓరిని! సీఐల మీద కూడా దాడి యత్నం జరిగిందట. సో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా సీఐ కాల్పులు జరిగితే నిందితుడు గాయపడ్డాడట. స్థానికంగా ఉన్న అజయ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఓ యువకుడిపై కత్తితో దాడి చేశాడట. 30-40% పైన క్రైమ్స్ అన్ని ప్రమాదాలన్నీ అన్ని ఘోరాలన్నీ దీనికే లింక్ అయి ఉంటాయి మద్యానికి. ఒక మద్యం మత్తులో ఒక యువకుడిపై కత్తితో దాడి చేశాడట అజయ్ అనే యువకుడు. దానికి సంబంధించి కేసు నమోదు కావడంతో అజయ్ని అరెస్ట్ చేసేకని చెప్పి పోలీసులు వెళ్ళారట. అయితే ఆ నిందితుడు సిఐ శ్రీకాంత్ పైన కత్తితో దాడి చేశారు. ఓరే! సో ఆ సిఐ సర్వీస్ రివాల్వర్తో కాల్పులు జరిపారట. ఆ నిందితుడు అజయ్ కాల్లో నుంచి తూటా దూసుకెళ్ళిందట. శ్రీకాంత్ సిఐకి గాయాలయ్యాయట. దీనికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది అని చెప్పి పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. నిందితుడిని పట్టుకోలేకపోతే దాడి చేయడం మీద సిఐ మీద. మొన్నటికి మీరు చూసారా? మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? నెల్లూరు దగ్గర ఒక సిపిఎం నాయకుడిని గంజాయి ముఠా చంపేసింది. వాళ్ళని పట్టుకునేకు పోలీసులు పోతే పోలీసుల మీద తిరిగి దాడి చేస్తే ఒక హెడ్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. అంతకుముందు ఒక టీడీపీ నాయకుడు తీసుకెళ్లి చల్లమైన ఒక పోలీసునే కొట్టిండు. అంతకుముందు మా వాళ్ళనే పట్టుకుంటారా అని చెప్పి ఎక్సైజ్ స్టేషన్ మీద దాడి చేసి మరీ ఇద్దరిని ఇడిపించుకొని వెళ్ళిపోయారు అధికార కూటమి వాళ్ళు. ఎన్ని ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు పోలీసుల మీద కూడా దాడులు అంటే ఏం మత్తులో చేస్తున్నారు వీళ్ళు? గంజాయి మత్తులో చేస్తున్నారా? మద్యం మత్తులో చేస్తున్నారా? అధికార మత్తులో చేస్తున్నారా? డబ్బు మత్తులో చేస్తున్నారా? మదం మత్తులో చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఒకవైపు పోలీసులు వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవడంలే, అదొక ఎత్తు. మరొక వైపు చివరికి నిందితులు అనబడే వాళ్ళు కూడా ఏమంటారు, పోలీసుల మీద దాడులు చేసి తెగబడుతూ ఉంటే పోలీసులు ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి. ఇది ఇంకొక ఎత్తు. సరిపోయినాయిపోండి. సిస్టము ఆ సిస్టాన్ని కాపాడుకుంటలేదు. ఆ సిస్టాన్ని నిందితులు అనబడే వాళ్ళు లెక్క చేయట్లేదు. సో నిజంగానే వేర్ ఇట్ లీడ్స్ టు బి అన్నది ఒకసారి భయం వేస్తుంది.